లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే జరుగుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని 17వ తేదీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పర్యాటక శాఖ చైర్మన్ పట్టెల్ రమేష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 17వ తేదీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పర్యాటక శాఖ చైర్మన్ పట్టెల్ రమేష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోయి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ విషయంపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం తీవ్రమైన అన్యాయమని, తెలంగాణ హక్కుల కోసం ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు వచ్చిన ఘన విజయంపై ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా 3 నెలలుగా పనిచేస్తూ వచ్చిన మెజారిటీ తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారి పర్యవేక్షణలో రాష్ట్ర ఆర్థిక స్థితి పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే వేల కోట్లకు వ్యక్తిగత వాడుకకు మార్చుకున్న నాయకులు ఇప్పుడు జల్సాలు చేస్తూ తిరగడం ప్రజలు సహించరని, ప్రజలు ఈ దోపిడీ పాలనను పూర్తిగా నిరాకరించారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే శక్తితో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపిద్దామని తెలిపారు. మరి ఈరోజు ముఖ్యంగా మా పత్రికా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి లోకల్ బాడీ ఎన్నికలు అనేది ప్రభుత్వం పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. రేపు 17వ తారీఖు జరిగే కేబినెట్ సమావేశంలో దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా కాలపరిమితి అయిపోయి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగటంతో గ్రామాలలో కొంత నిధులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రభుత్వం కూడా ఈ ఎన్నికల్ని వెంటనే పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నది. ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 42% రిజర్వేషన్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని చెప్పి మరి మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తున్నాడు. అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పరిమితిని కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం దగ్గర పెట్టుకొని ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం మరి చేస్తున్నారు. ఇలా బీజేపీ నాయకులు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏదైతే తమిళనాడులో ఉన్న రీతిలో మరి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఒక ఆలోచనతోటి మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని కేంద్రం మీద కూడా ఒత్తిడి తెచ్చి చేయాలని చెప్పి మేము అందరం బీసీ సంఘాలు కూడా ఒత్తిడి తెచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా దీని మీద మరి వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా మరి చేస్తున్న పరిస్థితిని కూడా
ఈరోజు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మోస్ట్లీ డిసెంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మరి స్థానిక సంస్థలలో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని, అన్ని స్థానాలలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మా కార్యకర్తలను నాయకుల్ని కోరుతూ, మరి నిన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి చాలా అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ను గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గెలిచిన అభ్యర్థి నవీన్ యాదవ్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రమేష్ రెడ్డి గారు జూబ్లీ సెలక్షన్ లో దాదాపు 3 నెలల నుంచి అక్కడే ఉండి కష్టపడి దాదాపు సూర్యాపేట నుంచి కూడా కార్యకర్తలను తీసుకుపోయి వాళ్ళ డోర్ టు డోర్ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా దాదాపు 15 ఏళ్ల నుంచి ఆయన అడుగు జాడలను నడుచుకుంటూ ఇవాళ రేవంత్ నగర్ ఇన్ఛార్జ్ తీసుకొని కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ రేవంత్ నగర్ ని 5,000 మెజారిటీ తీసుకురావడానికి కారణం రమేష్ రెడ్డి. దాని తర్వాత యూసుఫ్ నగర్ ఉంది. ఇంత కష్టపడి రమేష్ రెడ్డికి మేమందరం కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల తరఫున, సూర్యాపేట ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారు రాష్ట్రంలోని ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సూర్యాపేట ప్రజలు కూడా కొన్ని రోజుల్లో మంచి ఒక శుభవార్త వింటారు. అదేవిధంగా ఆ శుభవార్తతో పాటు రాష్ట్రంలో ఇలా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కాబట్టి జూబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే అంత భారీ మెజార్టీ ఇచ్చినో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట కానీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఆలోచనలో పడ్డది, ఏమైనా బీజేపీలో విలీనం చేద్దామా లేకపోతే ఆఫీసు క్లోజ్ చేద్దామని ఆలోచన ఉంది. కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడుగా రేవంత్ నగర్ లో భారీ మెజార్టీ ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి మా అందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం.